దానికి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలు అనేక దీర్ఘకాలికంగా పోరాటం కొనసాగిస్తుంటే మన భారత ప్రభుత్వం వాళ్లకు అండగా మద్దతు ఇచ్చింది. ఈనాడు బీజేపీ మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాన్ని దురాక్రమణకు పాల్పడుతుంటే వాళ్లకు మద్దతుగా మోడీ ప్రభుత్వం నిలబడుతున్నాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వం అమెరికా యొక్క అండదండలతోన వాళ్ళతో ఆయుధాలు ఆర్థిక వనరులు సమకూర్చుకొని పాలస్తీనా ప్రజల మీద దాడులు చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. 43,000 మందికి పైగా ఇప్పటికే చనిపోయారు, లక్షల మందికి గాయాలైనాయి. 10 లక్షల కంటే పైననే ప్రజలంతా కూడా నిర్వాసితులైపోయారు. వాళ్ళ స్కూళ్ళు ధ్వంసమైనాయి, హాస్పిటళ్ళు ధ్వంసమైనాయి, వాళ్ళకు వైద్యం అందడం లేదు, తిండి దొరకడం లేదు, ఉండడానికి అవకాశం లేదు, ఆకలి చావులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది పాలస్తీనా ప్రజలకు. అలాంటి పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వాల్సినటువంటి భారత ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా వివరిస్తూ ఇజ్రాయెల్కు ఇక్కడ ఆదాని రంగారెడ్డి జిల్లాలో పాడి షరీఫ్ దగ్గరగా ఉండేటటువంటి ఆదాని కంపెనీ డ్రోన్లు తయారు చేసి మోడీ యొక్క ఆదేశాల మేరకు ఇజ్రాయెల్కు పంపుతుంది. ఆ ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మీద దాడులు చేస్తుంది, యుద్ధం చేస్తుంది, ప్రజల్ని సర్వనాశనం చేసి వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తుంది. అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వెంటనే ఈ ఆయుధాల సరఫరాను ఉపసంహరించుకోవాలి, డ్రోన్ల సరఫరాను ఉపసంహరించుకోవాలా. ఇజ్రాయెల్ దురాక్రమణకు మద్దతు ఇవ్వకూడదు, అమెరికా సామ్రాజ్యవాదానికి తల ఒగ్గకూడదు. ఇది భారత ప్రభుత్వం ప్రపంచ శాంతిని కోరుకునేటటువంటి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఒక చిన్న దేశం మీద సామ్రాజ్యవాద దేశాల అండదండలతోన ఆ దేశాన్ని సర్వనాశనం చేసి భూముల్ని ఆక్రమించుకునేటటువంటి కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం అంటే అది మొత్తం ప్రపంచానికి నష్టం చేసేటటువంటి విధానం అవుతుంది. అందుకనే ఆదానితో అనుకూలంగా ఉండి వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా ఈ దేశాన్ని దోపిడీ చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చేదే కాకుండా మోడీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను సరఫరా చేసి సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వివరించేటటువంటి ధోరణి కూడా మోడీ అండదండలు ఉంటున్నాడు. ఈ బీజేపీ ప్రభుత్వం ఆ రకమైనటువంటి వైఖరి అనుసరిస్తున్నది. అందుకే సిపిఎం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. మోడీ ఆదాని ఇద్దరు కలిసి సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఇజ్రాయెల్కు పంపుతున్నటువంటి డ్రోన్లని ఆపివేయాలని, నిలిపివేయాలని చెప్పి అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రభుత్వం మీదనే కాదు, భారత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి యుద్ధ ఉన్మాదులకు మద్దతు ఇవ్వకూడదు. మోడీ ఆదానీలు ఇజ్రాయెల్ అమెరికా సామ్రాజ్యవాద ధోరణులకు అనుకూలంగా వివరించేటటువంటి ధోరణికి మనం వ్యతిరేకంగా ఉండాలా, ప్రపంచ శాంతిని కోరుకోవాలా, పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వాలా, ఇజ్రాయెల్ దురాక్రమణను వ్యతిరేకించాలా, యుద్ధాన్ని విరమింపజేసేటటువంటి కార్యక్రమానికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సింది పోయి ఈ రకమైనటువంటి దాడులకు మద్దతు ఇవ్వడం అనేటటువంటిది సరైనది కాదు. ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలని, రాష్ట్రంలో కాదు దేశంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించాలని, అలాంటి ఒక మహోత్తమైనటువంటి కార్యక్రమానికి ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆదాని కంపెనీ ముందు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.